అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కీ వ్లాగ్స్. ఈరోజు బంద్ దోశ చేస్తున్నాము. సుజీ రవ్వ కప్పు తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అది ముందు పొడిలాగా చేసుకొచ్చుకోవాలి. సుజీ రవ్వని ఇదిగోండి ఈ మాదిరిగాను ఒకటి ఆలు ఒకటి తీసుకొని పై పొట్టు తీసేసి కడిగేసి ముక్కలుగా కట్ చేసుకుని అది వేసుకోవాలి. పెరుగు ఒక కప్పు వేసుకోవాలి. కొంచెం నీళ్లు పోసేసి దోసల పిండి మాదిరిగా పట్టుకొచ్చుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, అవి వేగేటప్పుడే కొంచెం అల్లం తురుము, పచ్చిమిర్చి ఒక 3 సన్నగా కట్ చేసిన ముక్కలు, కొంచెం ఈ మాదిరిగా వేగిన తర్వాత ఒక టమాటా కట్ చేసుకున్న ముక్కలు, రెండు క్యారెట్లు తురుముకొని అది వేసుకోవాలి. ఇదంతా తీసుకెళ్ళి మనం రెడీ చేసుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, కొత్తిమీర కొంచెం వేసేసి పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం వంట సోడా ఇది కూడా వేసేసి పిండి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని రెడీ చేసిన పిండిని 2 గరిటెలు వేసుకొని ఈ మాదిరిగా కాల్చుకోవాలి. బంద్ దోశ రెడీ అండి. మీరు ట్రై చేసి నా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.